హాయ్ ఫ్రెండ్స్, ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫొటోస్తో చాలా సింపుల్గా ఫ్రీగా ట్రెండింగ్లో ఉన్న ఇలాంటి 3D ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ని వీడియో ఫార్మాట్లో కూడా ఫ్రీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, గూగుల్ బ్రౌజర్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఫుల్ సైజ్ హెచ్డి అని టైప్ చేసి ఎంటర్. ఇక్కడ ఇమేజెస్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి చాలా ఇమేజెస్ అయితే కనబడతాయి. ఇందులో pinterest.comకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, మనకి హెచ్డి ఫార్మేట్లో ఇమేజెస్ అయితే ఉంటాయి. చూడండి, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్. ఓకే, మనకి ఫస్ట్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ మనకి లాగిన్ అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, మళ్ళీ ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ ఇమేజ్. చూడండి, ఫ్రీగా డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్కి సంబంధించిన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుందాం. చూడండి, ప్రభాస్ అని టైప్ చేసి ఎంటర్. చూడండి, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఫైనల్గా చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసే ఇమేజెస్ వచ్చేసరికి ఫుల్ లెంత్ సైజులో ఉండాలి. అంటే టాప్ టు బాటమ్ ఇమేజ్ అయితే కనబడేటట్టుగా చూసుకోండి. ఓకే, మనం కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ని ఒక 3D కన్స్ట్రక్షన్ స్టాట్యూ స్టైల్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను gemini.google.com అనే వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఫస్ట్ సైన్ ఇన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్లో రీసెంట్గా నానో బనానా అనే మోడల్ అయితే లాంచ్ అయింది. ఈ మోడల్ యూజ్ చేసి ఇప్పుడు ఈ 3D ఇమేజ్ ఎడిటింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఈ నానో బనానా ఎలా యూజ్ చేయాలో డీటెయిల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ కింద టూల్స్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ జెమినీకి సంబంధించిన ప్రో ప్లాన్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. 1 మంత్ వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, అందులో ఉంచుతాను, మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, డౌన్లోడ్ చేసుకుంటున్నా. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ మహేష్ బాబుకి సంబంధించిన రీసెంట్ ఫోటో ఉంది, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. మనం ప్రాంప్ట్ ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి ప్రభాస్కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నా. ఓకే, ఇమేజ్ ఎలాగొచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ని సింపుల్గా ఇలాగా 3D స్టైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజెస్ని ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఒక వీడియో ప్రాంప్ట్ అయితే కావాలి. ఇక్కడ ChatGPT సపోర్ట్ తీసుకొని ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ChatGPT.com వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్లో ఫస్ట్ మహేష్ బాబుకి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ ఇమేజ్ బేస్ మీద మనకు ఒక యానిమేషన్ ప్రాంప్ట్ అయితే కావాలి. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. నీడ్ సింపుల్ ప్రాంప్ట్ టు యానిమేట్ దిస్ ఇమేజ్ అని టైప్ చేసి
సబ్మిట్. ఓకే, మనకి ఇమేజ్కి తగ్గట్టుగా ఒక యానిమేషన్ ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మనం ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మిగతా ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఈసారి ప్రభాస్కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ ఈ ఇమేజ్ బేస్ మీద మనకి వీడియో ప్రాంప్ట్ కావాలి కాబట్టి సేమ్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా, సబ్మిట్. మనకి వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఈసారి చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. నెక్స్ట్ పైన ఉన్న ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నా, సబ్మిట్. ఇప్పుడు ఈ ఇమేజ్ బేస్ మీద కూడా మనకి యానిమేషన్ ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఈ యానిమేషన్ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని మనం ఒక వీడియో ఫార్మాట్లో ఈ ఇమేజ్ని కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి labs.google.com. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, క్రియేట్ విత్ ఫ్లో. సింపుల్గా నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్. మనం క్రియేట్ చేసుకున్న ఈ ఇమేజ్ని ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ మనకు బాగా యూజ్ అవుద్ది. సింపుల్గా మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఏదో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే మనకి 100 క్రెడిట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఒక వీడియో జనరేట్ చేయడానికి 20 క్రెడిట్స్ అయితే మనం లాస్ అవుతాం. ఒకవేళ క్రెడిట్స్ అయిపోయినాయి అనుకోండి, మీకు ఇంకా జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్తో లాగిన్ అయ్యి మీరు 100 క్రెడిట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్లో ఒక ఇమేజ్తో వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంది. నేనైతే ఈ ఇమేజ్ని యూజ్ చేసి ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ మహేష్ బాబుకి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్లో ఉంది, కానీ ఇక్కడ డిఫాల్ట్గా ల్యాండ్స్కేప్ సెలెక్ట్ అయి ఉంది. పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్రాప్ అండ్ సేవ్. మనకి ఇమేజ్ వచ్చేసరికి అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ChatGPT.com వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకుంటున్నా. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ VO3 ఫాస్ట్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మనకి పోర్ట్రేట్ మోడ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ VO3 క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి 100 క్రెడిట్స్ ఒకేసారి అయిపోతాయి. మనకు ఒక వీడియో వరకే జనరేట్ అవుద్ది. అలా కాకుండా మనం VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక వీడియోకి 20 క్రెడిట్సే లాస్ అవుతాం. అందుకే నేను VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, వీడియో అయితే జనరేట్ చేసేద్దాం, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో రెడీ అయిపోయింది. చూడండి, పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ జనరేట్ చేసుకున్న ఇమేజెస్లో చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ కూడా ఉంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఓపెన్. ఈ ఇమేజ్ కూడా మనకి పోర్ట్రేట్ మోడ్లోనే ఉంది. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఓకే, అప్లోడ్ అయింది. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ అయితే తెచ్చుకోవాలి. మళ్ళీ ChatGPT.com వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ చిరంజీవి గారికి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో రెడీ అయింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.